ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అది కటింగ్ అండి, దాని కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో అనమాట. ఇది వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకునే వీడియో అయితే ఇది. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ముందు పైపింగ్ ఇలా రెడీ చేసుకోండి. ఒక సైడ్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కదా, ఇంకో సైడు నడుంకి ఇలా పైపింగ్ అయితే వేసుకోండి. అప్పుడు బ్లౌజ్ లుక్ బాగుంటుంది. నేనైతే సింగిల్ పాదము 3-in-1 పాదం అండి నా మిషన్ది. సింగిల్ పాదంకి కన్వర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ రెడీ చేసేసుకున్నాను కదా, మళ్ళీ నార్మల్ పాదంకి సెట్ చేసేసుకున్నాను. ఇంచ్ అయితే ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా సన్నగా అయితే రెడీ చేసుకోవాలి పైపింగ్ నాడ. ఇవి వచ్చేసి హ్యాండ్స్ వర్క్ ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అప్పుడే వర్క్ కరెక్ట్గా మనకి హ్యాండ్కి ఫిట్టింగ్ అయింది. లేదు ఒకవైపు నుంచి పెట్టుకున్నారంటే వర్క్ అంతా ఒకవైపుకి వెళ్ళిపోయింది. ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని లైనింగ్కి కూడా ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ రెండు మిడిల్ పార్ట్స్ దగ్గర పెట్టేసుకొని ఎడ్జ్కి అయితే ముందు రఫ్గా ఒక స్టిచ్ వేసుకోండి. రఫ్గా వేసుకోండి అని ఎందుకు చెప్పానో చెప్తాను చూడండి. ఇదిగోండి, ఎడ్జ్కి వేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా అయితే వర్క్ పక్క నుంచి స్టిచ్ రాదు. ఇప్పుడు మనకి బ్లౌజ్ రిటర్న్ తిప్పుకొని వర్క్ ఉన్న వైపు వర్క్ ఎక్కడైతే ఉందో దాని ఎడ్జ్లో నుంచి కుట్టు అయితే వేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ ఫినిషింగ్ అయితే వచ్చింది వర్క్. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. అదిగోండి, చూసారా, కరెక్ట్గా వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడికి కుట్టు అయితే వచ్చేసింది. ఇప్పుడు లైనింగ్ అటు సైడ్కి తిప్పుకొని ఇలా లైనింగ్ ఎడ్జ్లో కూడా ఒక కుట్టు వేసుకోండి. అప్పుడు మనకి లైనింగ్ బయటికి కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మీరు కుట్టుకున్నారంటే వర్క్ బ్లౌజ్ కుట్టడం కూడా చాలా మందికి నార్మల్ బ్లౌజ్ అయితే కుడతారు, వర్క్ బ్లౌజ్ కుట్టడం రాదు అంటారు. ఏమున్నదండి, ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి కుడితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే కుట్టుకోగలుగుతారు. మగ్గం వర్క్ అయినా, మిషన్ ఎంబ్రాయిడింగ్ అయినా, కంప్యూటర్ వర్క్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇలా కుట్టుకున్న తర్వాత వర్క్ ఎడ్జ్లో నుంచి ఒక కుట్టు అయితే వేసుకోండి. ఆ కుట్టు మనకి వర్క్లో పడాలి, కనిపించకూడదు పైకి. అదిగో చూసారు కదా, నేను అక్కడ ఆ వర్క్ పక్కగా అయితే ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు లైనింగ్ అనేది మనకి పైకి కనిపించదు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఇలా వేసుకున్న తర్వాత ఆ హ్యాండ్కి లైనింగ్ అయితే చుట్టూ అటాచ్ చేసేసుకోండి. రెండు హ్యాండ్స్ సేమ్ ప్రాసెస్లో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇంకా బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో. మనం నెక్ అయితే కట్ చేసేసుకోలేదు కదా, ఇలా నెక్ కూడా మిడిల్ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే మనం మార్కింగ్ వీల్తో లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్ పాయింట్ మెయిన్ క్లాత్ మీద ఉన్న ఇప్పుడు మనం మిడిల్లోకి మార్క్ చేసుకున్నది ఒకే చోటకు వచ్చేటట్టు పెట్టుకోండి. అదిగో చూడండి, సేమ్ రెండు మిడిల్స్ ఒకే చోట ఉండేటట్టుగా పెట్టుకొని రఫ్గా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఎందుకంటే లైనింగ్ మెయిన్ క్లాత్కి కదలుకోకుండా ఉంటుంది. అలా మిడిల్లో ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ అండి, మన హ్యాండ్కి ఎలా అయితే రఫ్గా ఒక స్టిచ్ వేసుకున్నామో అలా కొంచెం పక్కగానే వేసుకోండి. ఫస్ట్ వేసుకునే స్టిచ్ అయితే మీరు రఫ్గా ఒక కుట్టు వేసేసుకోండి. మీరు ముందే మెయిన్ మన వర్క్ పక్క నుంచి వేస్తే వర్క్ పైకి అలా వచ్చేసిద్ది, అటు మనకు క్లియర్గా కనిపించదు వర్క్ ఎక్కడ వరకు ఉందనేది.
ఇలా రఫ్గా కుట్టేసేసుకున్నారనుకోండి, అదిగోండి అలా అలా వచ్చిద్ది అనమాట. మనకి కొంచెం క్లాత్ కనిపిస్తూ ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని సేమ్ మనం హ్యాండ్లో ఎలా అయితే వేసుకున్నామో ఆ వర్క్ ఎడ్జ్కి ఒక కుట్టు స్లోగా మీరు ఆపుకుంటా వేసుకోండి. బిగినర్స్ అయితే మాత్రం స్పీడ్గా వేసుకోకండి. కొంచెం ఈ నెక్ జాయింట్లు వేసేటప్పుడు కానీ హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు కానీ మీరు మిషన్ ఆపుకుంటా చిన్నగా అయితే కుట్టుకోండి. వర్క్ మీదకైతే కుట్టు వెళ్ళనివ్వద్దు, అప్పుడు బాగోదు వర్క్ ఫినిషింగ్. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ చుట్టూ ఇలా టక్స్ అయితే పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది. పైకి లైనింగ్ ఎక్కడ కనిపించకుండా చుట్టూ పెట్టేసుకోండి టక్స్. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ మనం హ్యాండ్కి ఎలా అయితే లైనింగ్ మీద స్టిచ్ చేసామో నేను మీకు గీసి చూపించాను చూడండి, అక్కడ అలా లైనింగ్ మీద అయితే ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిద్ది. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఈ ఫోల్డ్ చేసుకొని వర్క్ పక్కగా కుట్టు అయితే వేసుకోవాలి. కానీ నేను ఈ బ్లౌజ్కి షోల్డర్ జాయింట్ వచ్చేది లోడింగ్ అయితే చూపిస్తాను మీకు, అందుకనే ఇప్పుడు ఆ స్టిచ్ అయితే వేసుకోవట్లేదు, అది తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్. మార్కింగ్ వీల్తో అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, రఫ్గా కుట్టేసేసుకోండి. ప్రతి దానికి రఫ్గా ఒక కుట్టు వేసేసుకొని తర్వాత రైట్ సైడ్కి వర్క్ ఉన్న వైపు తిప్పుకొని ఎడ్జ్కి అయితే కుట్టేసుకోండి. ఏదైనా హ్యాండ్ అయినా బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఏదైనా ఇలా వేసుకోండి, ఈజీగా ఉంటుంది, నీట్గా వచ్చిద్ది మీకు. వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ టక్స్లో పెట్టేసుకొని లైనింగ్ మీద ఒక కుట్టు వేసేసుకోండి. ఈ లైనింగ్ మీద కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి తిప్పుకొని నేను చెప్పాను కదా హ్యాండ్కి ఎలా అయితే వేసుకున్నాం మనం ఎడ్జ్కి, అలా ఒక కుట్టు వేసేసుకోండి. అదిగోండి అక్కడైతే పడాలి కుట్టు, వర్క్ మీద కనిపించకూడదండి మళ్ళీ ఆ కుట్టు మనకి. ఆ డిజైన్ని బట్టి ఎక్కడ కుట్టు వేస్తే మనకు కనిపించకుండా ఉంటుంది అనేది చూసుకొని మ్యాక్సిమం పైపింగ్ లాగా వచ్చింది కదా వర్క్కి, ఆ పైపింగ్ పక్క నుంచి కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మనం చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోండి. వీడియో చివరి వరకు చూస్తే అయితే మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే అయితే మీకు అర్థం కాదు. కొంచెం లెంతీగా ఉన్న ఈ యొక్క వీడియో చూసారంటే మీకు వర్క్ బ్లౌజ్ కుట్టడానికి కొంచెం భయపడే వాళ్ళు కానీ ఫినిషింగ్ రాదేమో అని కొంచెం ఆలోచించే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం అండి ఈ వీడియో మీకు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వర్క్ అయితే రాదు కదా, ఈ నెక్ మనం ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న నెక్ దాని మీద పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. రౌండ్ అనేది రెండు వైపులా ఒకే రకంగా వచ్చింది. అప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసిన పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్ నాడ అయితే ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇది కూడా సన్నగా అయితే రెడీ చేసుకోండి, నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఎడ్జ్లోకి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఒకసారి చెక్ చేసి చూడండి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. అలా వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా, అది వేసేసుకొని సేమ్ మనం పైపింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో సేమ్ అదే కుట్టు మీద అయితే వేసుకోండి. ఇంకా కరెక్ట్గా వచ్చింది పైపింగ్ మనకి. చూడండి నేను చూపిస్తున్నాను, అలా ఎడ్జ్కి అయితే వేసుకోండి. నేను పాదం మళ్ళీ సింగిల్ పాదంకి అయితే సెట్ చేసుకొని వేస్తున్నాను. సింగిల్ పాదం లేకపోయినా కూడా వేసుకోవచ్చండి, నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను మీకు పైపింగ్ పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి అనేది. ఇవి కూడా టక్స్ పెట్టేసుకోండి, చుట్టూ టక్స్ పెట్టేసుకొని
బ్యాక్ సైడ్కి తిప్పి చూసుకోండి. కరెక్ట్గా అయితే వచ్చింది పైపింగ్ నాకు. ఈ పైపింగ్ ఎడ్జ్లోకి ఒక కుట్టు అయితే వేసేసుకోండి కదలకుండా. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసేసుకోండి. మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ని, ఎప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. కావాలంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది. మీరు లైనింగ్ పెట్టేసి కరెక్ట్గా తీసుకుంటే ఈ అటాచ్ చేసేటప్పటికి మనకి మెయిన్ క్లాత్ అయితే ఎక్కడో చోట తగ్గుతుంది. అందుకని ఎప్పుడు రౌండ్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అయితే పోసుకుంటున్నాను. మెయిన్ డాట్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ దాని మీద అలా స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను చెప్పినట్టుగా కనుక మీరు మార్కింగ్ చేసుకున్నారంటే ఏ ఏ సైజు బ్లౌజ్కైనా కానివ్వండి, ఎవరికైనా మీకు షేప్స్ కుదరట్లేదు అనే ప్రాబ్లం అయితే రాదు. చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వచ్చిద్దండి బ్లౌజ్ ఫిట్టింగ్. నేను ఇప్పుడు మీకు చూపించిన మెథడ్లో అయితే మీరు డాట్స్ పోసుకొని చూడండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఏ సైజ్ అయినా కానివ్వండి, కస్టమర్ దగ్గర నుంచి రిమార్క్స్ అయితే రావు మీకు. ఇంకా నా వీడియోలు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను పెడతాను. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇంకా నా వీడియోస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకొచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసుకొని ఇలా ముందు ఒక కుట్టేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్కు ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. నేను మీకు లోడింగ్ వేసుకోవడం అయితే చూపిస్తాను. షేప్ బెల్ట్ అంటే మనకి ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఎలాంటి పీసులు కానీ మనం జాయింట్ కనిపించకుండా ఉంటుంది. ఇలా వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిద్ది మీకు ఫినిషింగ్, చాలా నీట్గా. ఓన్లీ మనం జాయిన్ చేసుకొని లైనింగ్ పీస్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఒక కుట్టు వేసుకున్నాం అంతే. ఇంకా పైన కానీ సైడ్లు కానీ ఎక్కడ మెయిన్ క్లాత్కి లైనింగ్ అయితే అటాచ్ చేయలేదు. ఓన్లీ అలా కింద ఒక కుట్టు వేసేసుకొని చూసుకోండి. 2 షేప్ బెల్ట్లు కరెక్ట్గా రావాలి, ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా. అదిగోండి నేను జాయిన్ చేయలేదు, 3 పీసులు అలా ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ దాని మీద అలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మీద లైనింగ్ పీస్ ఒక్కటి తీసేసేయండి. మిగతా 2 లేయర్స్ ఉన్నాయి కదా, అలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి నేను ఎలా పెడుతున్నానో. 3 లేయర్స్లో మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ 2 లేయర్స్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా అటాచ్ చేసుకోండి. ఒక పాదం ఖర్చు పెట్టుకొని వీడియో కొంచెం లెంతీగా ఉన్నా నేనైతే ఎడిటింగ్ చేయకుండానే పెడుతున్నానండి. మీకు అర్థమైంది కదా, కొత్తగా కుట్టే వాళ్ళకి మనం స్పీడ్గా అలా చూపించేస్తే మళ్ళీ డౌట్స్ ఉంటాయి. సేమ్ ఇటు సైడ్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి, మీకు దగ్గరగా ఇలా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మొత్తం చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటా వచ్చేసేయండి. పైన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు కనిపిస్తుంది కదా, సేమ్ మనం లైనింగ్ పీస్ దగ్గరికి తీసుకొచ్చేసి ఈ మెయిన్ క్లాత్ని మనం అటాచ్ చేసుకున్నది
ఇలా సేమ్ ఒకటే ఖర్చుతో 3 పొరలు మనం సమానంగా కట్ చేసుకుంటాం కదా షేప్ బెల్ట్లకి, ఆ ఎడ్జ్ నుంచి పెట్టుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి, ఎక్కువ తక్కువ పెట్టుకోకుండా. మీకు ఒకసారి ట్రై చేశారంటే మీకు అర్థమైద్దండి, కొంచెం క్లియర్గా అయితే చూసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టేసుకోండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైద్దండి, చాలా క్లియర్గా చూపించాను నేను మీకు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా తీసేసుకోండి సైడ్ నుంచి. ఇప్పుడు చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుందో. అదిగోండి ఎక్కడ పీసులు కనిపించవు మనకి. ఇప్పుడు మనకు కొన్ని క్లాత్స్ ఎలా ఉంటాయి అంటే గుచ్చుకున్నట్టు అలా వస్తాయి కదా, ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి అలా పీసులు వస్తాయి, ఇష్టం ఉండదు కస్టమర్లకి. మనకేమో ఓవర్లాక్ మిషన్ అందరి దగ్గర ఉండదు కదా. ఇలా అయితే వేసుకోండి, చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది మీకు. ఈ 2 పార్ట్స్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది చూసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసినాయి. ఇంకా ఇప్పుడైతే కాజా పట్టీ వేసుకుంటున్నాను. కాజా పట్టీ ఎప్పుడైనా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 కలిపి అటాచ్ చేసి వేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఉక్సులు పట్టీ కాజా పట్టీ వేసేది కూడా చాలా నీట్గా వేసుకోవాలండి మనం. బ్లౌజ్కి లుక్ మనకి ఉక్సులు పట్టీ కాజా పట్టీ దగ్గరే వచ్చింది. అవి లైన్స్ అనేది మనం నీట్గా స్ట్రైట్గా వేసుకోవాలి. నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నానో చూడండి, అలా అయితే ఫాలో అవ్వండి మీరు, చాలా నీట్గా వచ్చింది. ఇంకా అలాగే ఉక్సులు పట్టీ కూడా రెడీ చేసేసుకోండి. ఉక్సులు పట్టీ కాజా పట్టీ వేసేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకైతే కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియోలు అయితే నేను షేర్ చేస్తాను మీకు. క్రాస్ బ్లౌజ్ కానీ, ప్రిన్స్ కట్టు, కటోరీ, నార్మల్ బ్లౌజు, ఇలా ఏ బ్లౌజులో మీకు లేదా పర్టికులర్గా ఈ ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు, ఫ్రంట్ పార్ట్ వీడియో కావాలి, హ్యాండ్స్ వీడియో కావాలి, అలా ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియో అయితే తీసి పెడతాను మీకు నేను. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్, బ్లౌజ్ కటింగ్ కానీ, స్టిచ్చింగ్లో కానీ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజు నేర్చుకోవచ్చండి. నా ఛానల్లో కేవలం అలా మీకు యూజ్ అయ్యే కంటెంటే పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఉక్సులు పట్టీ కాజా పట్టీ అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఈ షోల్డర్ దగ్గర లోడింగ్ అయితే చూపిస్తాను చూడండి. మనం ఇందాక లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకున్నాం కదా, ఆ అటాచ్ చేసుకున్న తర్వాత భుజం మీద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇలా వేసుకోండి, భుజం మీద కూడా లోడింగ్ వేసుకుంటే బ్లౌజు చూడగానే కస్టమర్లకి చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చిద్ది, చాలా నీట్గా వీళ్ళు స్టిచ్చింగ్ చేశారు అని. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్న ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ లైనింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ పైనుంచి రావాలి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఐడియా వచ్చిద్ది. నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అదిగోండి ఫ్రంట్ పార్ట్ వేసాను కదా, బ్యాక్ సైడ్ లైనింగ్ పక్కకు జరిపేసి ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగు బ్యాక్ పార్ట్లో ఉన్న మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి మధ్యలో ఫ్రంట్ పార్ట్ రావాలి. అలా స్టిచ్ వేసుకోండి. మీరు జాగ్రత్తగా చూడండి, అర్థమైద్ది మీకు. అలా వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోండి. చూసారు కదా బ్యాక్ సైడ్ లోడింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వేసుకోండి ఎప్పుడైనా. ఈ బ్లౌజే కాదు, లైనింగ్ బ్లౌజ్ అయినా, పైపింగ్ వేసిన బ్లౌజ్ అయినా మీరు షోల్డర్ దగ్గర లోడింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజు. పీసులు వచ్చేయడం కానీ, భుజం మీద గుచ్చుకున్నట్టు కానీ కస్టమర్లకి అనిపించదు. ఇప్పుడు మనం ఇందాక కుట్టు అయితే వేసుకోలేదు కదా మనం, వర్క్ పక్క నుంచి ఎడ్జ్కి. ఇప్పుడు వేసుకోండి కుట్టు. ఇలా జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి అయితే వేసేసుకున్నాం, బ్యాక్ పార్ట్కే వేసుకోలేదు. ఈ లోడింగ్ చూపిద్దామని మీకు నేనైతే స్టిచ్ వేయలేదు.
ఇలా వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోండి. లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఎలా అయితే కటింగ్ చేసేసుకున్నామో అలాగా. మీకు కటింగు స్టిచ్చింగు మొత్తం నేనైతే పెట్టాను కదా ఒకే వీడియోలో, 2 వీడియోస్ లాగా పెడదాం అనుకున్నాను. కానీ ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో ఎతుక్కొని మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అని 2 కొంచెం లెంతీ అయినా ఒకటే వీడియోగా పోస్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చూడండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. వర్క్ బ్లౌజ్ అయినా పైపింగ్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా కానీ మీరు పైపింగ్ నెక్ వరకు హ్యాండ్స్ వరకు కాకుండా ఇక్కడ నడుముకి కూడా వేసుకోండి. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే చూడటానికి కూడా. కస్టమర్లు ఏంటంటే కొంచెం మన దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పినా సరే మన బ్లౌజు లుక్ అయితే ఫినిషింగ్ అయితే బాగుంటే కస్టమర్లు డబ్బుల గురించి అయితే ఆలోచించరండి. మనం ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గ ఇదైతే ఇవ్వాలి వాళ్ళకి ఫినిషింగ్ వైజ్గా. పైపింగ్ అయితే వేసేసుకుంటున్నాను నేను నడుము దగ్గర. పైపింగ్ వేసుకునే ముందు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ పోసేసుకోండి ఫస్టే. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం నడుము పట్టి జాయింట్ వేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ అయితే పోసుకుంటాము. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డాట్స్ పోసేసుకొని మనం రెడీ చేసుకున్న పైపింగ్ ఉంది కదా ఆ పైపింగ్ ఇలా రైట్ సైడ్ని అయితే పెట్టుకొని ఎడ్జ్లోకి మనం పైపింగ్ నాడ రెడీ చేసుకున్న కుట్టు ఉంది కదా కరెక్ట్గా ఆ కుట్టు మీదకే వచ్చేటట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నడుము పట్టీ కోసం మనం రెడీ చేసుకున్నాం కదా పీస్, ఆ నడుము పట్టీ దాని మీద పెట్టేసి సేమ్ ఇప్పుడు మనం పైపింగ్ జాయింట్ దగ్గర ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ కుట్టు మీద వేసుకోండి. అప్పుడు పైపింగ్ అనేది ఒకే సైజులో సన్నగా అలా వచ్చిద్దండి. కుట్టు అటు ఇటు వెళ్ళకుండా జాగ్రత్తగా మీరు ఆపుకుంటా వేసుకోండి. అలాగే డాట్స్ పోసిన దగ్గర ఈ నడుము పట్టి పెట్టాం కదా చిన్న ప్రిల్లాగా ఒక కుచ్చు అయితే పెట్టుకోండి. 2 డాట్స్ దగ్గర పెట్టుకోండి, అటు ఒక కుచ్చు ఇటు ఒక కుచ్చు. అప్పుడు నడుము పట్టి పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఇలా వేసుకున్న తర్వాత రైట్ సైడ్న ఈ పైపింగ్ వేసుకున్న ఎడ్జ్కి అయితే ఒక కుట్టు వేసేసుకోండి. అప్పుడు పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఎప్పుడైనా ఈ భుజం జాయింట్ ఉంటుంది కదండి, సెంటర్ బ్యాక్ ఫ్రంట్, ఆ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ కూడా మనం మిడిల్లోకి అయితే ఒక టక్ పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి అయితే వేసుకోండి. ఒక సైడ్ నుంచి ఎప్పుడు మొదలు పెట్టేసుకోవద్దు, ఎందుకంటే హ్యాండ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకొని ఉండొచ్చు, మనం తక్కువ కట్ చేసుకొని ఉండొచ్చు. మిడిల్ పార్ట్ నుంచి అయితే అటు రైట్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ జాయింట్ వేసుకోండి నేను చూపించినట్టు. ఎప్పుడైనా సరే ఇదే గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ జాయింట్ అనేది సెంటర్ నుంచి వేసుకోండి. ఇలా 2 వైపులా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. నేను మీకు వీడియోలో చూపించినట్టు కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తే మీకు కస్టమర్స్ అనేది రిమార్క్స్ కస్టమర్ సైడ్ నుంచి రావండి. అసలు బ్లౌజ్ కుదరలేదు, ఈ బ్లౌజ్ మాకు భుజాలు జారుతున్నాయి అని కానీ ఏ విధమైన మీకు రిమార్క్స్ అయితే రావు. నేను స్టిచ్ చేసిన ఎన్ని బ్లౌజెస్ నేను ఆల్మోస్ట్ చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. నాకు ఏ రోజు కస్టమర్ దగ్గర నుంచి రిమార్క్స్ అయితే రాలేదు ఇంతవరకు. షేప్స్ కుదరకపోవడం కానీ భుజాలు జారిపోవడం కానీ అలా. ఇదిగోండి సైడ్ జాయింట్ కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ముంచేయి అంటారు కదా, ఆ హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ భుజం దగ్గర కుట్టు ఉంది కదా, ఆ భుజం దగ్గర కుట్టు దగ్గర నుంచి ఆ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా భుజం దగ్గర కుట్టు అలా పెట్టేసుకోండి. అలా పెట్టుకొని మీరు కొలుచుకోండి. కరెక్ట్గా ఆ చంక లూజ్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకోండి. బిగినర్స్ అయితే కనుక ఎప్పుడు లైన్ అనేది గీసుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న వాళ్ళకైతే అవసరం లేదు, కానీ
నేను మీకు చూపిస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ నడుము లూజ్ కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని, మెజర్మెంట్ బ్లౌజ్ కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా రెండు వైపులా పెట్టేసుకోండి. మార్కింగ్ ఎక్కడ వరకు లూజ్ ఉందో అక్కడ వరకు, ఉక్సులు పట్టి వైపు అయితే ఉక్సులు పట్టి వైపు మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ మనం మార్క్ చేసుకున్న మార్కింగ్, ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకున్న మార్కింగ్ ఒక చోట అయితే పెట్టేసుకొని బార్కి ఇలా ఒక గీత అయితే గీసేసుకోండి. లైన్ కరెక్ట్గా ఆ లైన్ మీదకి అయితే స్టిచ్ రావాలి. ఈ లైన్ ఎప్పుడు మీరు కొంచెం పక్కకి కానీ అలా వంకరగా కానీ వేసుకోవద్దండి. కరెక్ట్గా స్కేల్ పెట్టి అయితే డ్రా చేసుకోండి. మీకు ఇలా కరెక్ట్గా లైన్ రావట్లేదు అనుకుంటే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కుట్టు వేసేసుకోండి. ఇక్కడ వంకరగా కానీ ఒకవైపు ఎక్కువ తక్కువ అలా వేసుకోవద్దు. కరెక్ట్గా అయితే కొలుచుకోండి. కొంచెం నిదానంగా వేసుకోండి. స్టార్టింగ్ అయితే కనుక మీరు ఒక 10 బ్లౌజెస్ 20 బ్లౌజెస్ అలా స్టిచ్చింగ్ చేశాక ఆటోమేటిక్గా మీకు స్ట్రైట్గా అయితే వచ్చేసిద్ది. ఇలా గీత గీసుకునే పని కూడా ఉండదు. ఏదైనా బ్లౌజ్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం పర్ఫెక్ట్ అవుతామండి. ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టేసి కుదరట్లేదు అనుకుంటే మనకి అవ్వదు. ఫిట్టింగ్ అయితే మీరు ఈ పద్ధతిలో కనుక ఫాలో అయితే మీకు మంచిగా అయితే మీరు నేర్చుకుంటారు. కానీ నీట్గా స్టిచ్చెస్ నీట్గా అంటారా, మీరు కుట్టే కొద్దీ మీరైతే నీట్గా కుట్టుకోగలుగుతారు. నేను చూపిస్తున్నా చూడండి. ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. కొంతమందికి ఇలా జాయిన్ చేసినప్పుడు ఇదిగోండి ఇలా ఒకసారి కొలుచుకొని చూడండి. మెజర్మెంట్ బ్లౌజ్తో మనం చక్క దగ్గర లూజ్ కానీ ఈ చెస్ట్ దగ్గర లూజ్ కానీ ఇలా కరెక్ట్గా వచ్చిద్ది. సాగదీయకుండా రెండు నాకైతే కరెక్ట్గా వచ్చింది. కొంతమందికి ఇలా జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ రావడం, లేదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావడం అలా వచ్చింది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను మీకు. చాలా కంగారు పడిపోతారు. ఇదేంటి ఒక పావించి ఎక్స్ట్రా వచ్చింది మనకి, ఏదో పార్ట్ ఇలా కరెక్ట్గా అయితే రాకుండా ఉంటుంది కదా. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఎప్పుడైనా బ్లౌజ్కి ఒక 3-4 స్టిచెస్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలండి. నేనైతే 3 స్టిచెస్ వేస్తాను. లేదు కస్టమర్ ఇంకా ఎక్కువ కావాలంటే కనుక 4 సేమ్ ఒకటే ఖర్చుతో అయితే వేసుకోండి. పైన మనం హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి కింద నడుము జాయింట్ వరకు ఒకటే మనం పావించి పెట్టుకున్నామా కింద వరకు పావించు ఖర్చుతోనే వేసుకోవాలి. గ్యాప్ లైన్గా వేసుకోండి. మీకు రావట్లేదు అనుకుంటే స్కేల్తో ఒకసారి ఇలా గీత డ్రా చేసుకొని అయితే వేసుకోండి. కస్టమర్లు అయితే మీకు ఫస్ట్ బ్లౌజ్లో చూసేది ఉక్సులు పట్టి కాజా పట్టి నీట్గా వేశారా లేదా, ఈ లైన్స్ కరెక్ట్గా వేశారా, సైడ్ జాయింట్ అప్పుడు అని చూస్తారు. ఇవి కనుక మీకు పర్ఫెక్ట్గా వేస్తే వాళ్ళకి ఒక ఇదైతే వచ్చింది మన మీద, నీట్గా వేశారు వీళ్ళని. ఇదిగోండి ఇంక సైడ్ ఓవర్లక్ మిషన్ ఉంటే కనుక ఓవర్లక్ చేసేసుకోండి. ఓవర్లక్ చేసుకుంటే బ్లౌజు లుక్కే అసలు వేరుగా ఉంటుందండి. మనం కస్టమర్లకు పర్ఫెక్ట్గా ఇవ్వాలి ఫినిషింగ్ అనుకుంటే మాత్రం ఓవర్లక్ చేపించేసుకోండి. ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. పైపింగ్ కూడా వేసాము, ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇలా అయితే మీరు ట్రై చేయండి ఒకసారి బ్లౌజ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.